ఇప్పుడు సేమ్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి కూడా అదే. నిన్న ఆయన ఎవరు షబ్బీర్ అలీది ఒక ఆడియో బయటకు వచ్చింది. పైసలు తీసుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఆయన ఎంత ఉందో 10 సెకండ్ దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇక గాంధీ భవన్లో పెచ్చులు ఊడిపోయినాయి, దానికి మహేష్ కుమార్ గౌడ్ కారణం. గాంధీ భవన్ వెనకాల బీర్ సీసా కనబడ్డది, అది కూడా మహేష్ కుమార్ గౌడే కారణం. మరి అంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాయనేది కారణం కాదా? మరి ఇప్పుడు ఆ వార్త ఎందుకు రాయదు ఆంధ్రజ్యోతి? రేవంత్ పైన బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నది, మరి మహేష్ కుమార్ గౌడ్ పైన ఇదే రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా ఆయన మీద దాడి చేస్తున్నది కదా. మరి అది కాదా కుట్ర? మీరు ఏ ఆలోచనతో ఉన్నారు? సో ఇక్కడ పొలిటికల్ పార్టీలు అన్న తర్వాత వాళ్ళకి అనుకూలంగా అవతల వారిని డిఫెన్స్లోకి నెట్టేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. అది జనరల్గా జరిగేదే. బీజేపీ అందులో భాగంగానే ఇది మాకెట్లా తెలుస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరన్న అనుమానాలు కూడా ఉన్నాయి.